పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవి బాటలోనే ఇంకొందరు పయనిస్తున్నారని, దీంతో పోలీసులకి కొత్త తలనొప్పి ప్రారంభమై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఐబొమ్మ రవి బాటలో ఎవరెవరు పయనిస్తున్నారు, దానివల్ల ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఎందుకు అప్రమత్తమైందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. పైరసీ సైట్ నిర్వహిస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కూడా ఆయన సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవి బాటలోనే మరికొందరు కూడా పయనిస్తున్నారని, దాంతో పోలీసులకి కొత్త తలనొప్పి ప్రారంభమై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఐబొమ్మ రవి బాటలో ఎవరెవరు పయనిస్తున్నారు, ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? రైట్, మన ఇండియాలో ఈ క్రైమ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అవేర్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే క్రైమ్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తాను, ఎందుకంటే ఒక సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్గా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కానీ క్రైమ్ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఒక వ్యూహం లేదా ఒక ఎఫెన్స్ వాళ్ళది. ఎట్లా అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మన ఇండియాలో లబోబ్ అనేది మర్డర్ జరిగిన వెళ్ళిపోయి ఆ మర్డర్ సీన్లు ఇలా ఎత్తుకోవడం ఆ బాగుంది, కానీ సాక్ష్యాలు తారుమారైతుంటాయి. ఆ అవేర్నెస్ మనకు తక్కువ. ఈ క్రౌడ్ కూడా జనం కూడా వస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇట్లా రవి లాంటి ఇన్సిడెంట్లు ఏం జరుగుతుందంటే, ఇక్కడ రవి ఐబొమ్మ అనేది పాపులర్ అయింది. ఈ ఐబొమ్మని క్యాచ్ చేసుకోవడానికి జనరల్గా వెంటనే ఇంకొక నిందితులు ఏం చేస్తున్నారంటే కొంచెం అక్షరాలు మార్చేసి ఐబొమ్మల్లో స్పెల్లింగ్స్ మార్చేసి ఆ సబ్సీక్వెంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆ డమ్మీ సినిమాలో వాస్తవానికి ఒక్కొక్కసారి ఏం చేస్తే డమ్మీ సినిమా పెడతాడు. అంటే నిజంగా సినిమా ఉండదు, దాంట్లో ట్రాఫిక్ వెళ్ళిపోతుంది అంతే. జస్ట్ మనం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా. చిరంజీవి సినిమా కాగానే చిరంజీవి సినిమా అంటాడు, అక్కడ ఏముండదు, ఏదో ప్రెస్ మీట్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ వ్యూస్ని బట్టి వాళ్ళకు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి కొన్ని సందర్భంలో అట్లా కొన్ని డమ్మీ పెడతాడు, బ్లఫ్ అంటాం వాడిని. అలా కాకుండా నిజంగా పైరసీ చేసి కొందరు ఇంకా అంటే ఒక ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో సినిమాలు పైరసీ అయిపోతుంది అని కూడా అమాయకత్వం. సో ఈ ఐబొమ్మ ఇప్పుడు ఫేమస్ అయింది, ఒరిజినల్ ఐబొమ్మ అయిపోయింది కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కొందరు ఇట్లా డమ్మీ సినిమాలు పెట్టే వెబ్సైట్లు కానీ నిజంగా పైరసీ చేసేటువంటి సినిమాలు కానీ వెబ్సైట్ తయారయ్యాయి. ఆటోమేటిక్ కూడా అంటే ఒకటి మనం బ్లాక్ చేసి ఒకటి పోలీసుల వద్దని బ్లాక్ చేసి ఇంకొకటి పుట్టుకొస్తూ ఉంది. అంటే ఇది మన సైబర్ అంటే ఇంటర్నెట్ అంటే విశ్వవ్యాప్తంగా చెందింది కాబట్టి ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారు అనేది కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎంతసేపటికి వాళ్ళకి పోలీసు వాళ్ళకి అంటే సెర్చ్లో ఎప్పుడైనా దొరికినప్పుడో ఎవరో కంప్లైంట్ చేసినప్పుడో పలానా అని తెలుస్తుంది. అంటే రోజు నిరంతర ప్రక్రియ అయిపోయింది ఈ వస్తున్నటువంటి ఈ వెబ్సైట్స్ని పట్టుకోవడం, దాన్ని బ్లాక్ చేయడం. కొన్ని విషయంలో బ్లాక్ చేయాల్సి వచ్చినప్పుడు కరస్పాండెంట్ చేయాల్సి వస్తుంది. అంటే లీగల్గా లెటర్ పెట్టడం, లీగల్గా అడగడం, ఎవరైతే హోస్టింగ్ ఇస్తున్నారో ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్, వారం 10 days పడుతుండొచ్చు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఇంతసేపటికి ఈ ఐబొమ్మ రవి చేసినటువంటి క్రైమ్ను బేస్ చేసుకొని తర్వాత అందరికి తెలిసిపోయింది, మనకు పలానా వాళ్ళు యాడ్స్ ఇస్తారనో లేదా ట్రాఫిక్ ఇంత ఉంది, ఇన్ని లక్షల మంది క్లిక్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు మనం క్యాచ్ చేసుకోవద్దని ఇట్లా చాలామంది తయారవుతున్నారు. ఇవి కాక ప్రొఫెషనల్గానే నిజంగా కూడా ఇంకా సైట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీదైతే సినిమా ఇండస్ట్రీకి పైరసీ చేసిన దాన్ని సొమ్ము చేసుకుంటాము అనేది ఇక నుంచి అంత ఈజీ కాదని అయితే ఈ రవి అరెస్ట్ తోటి మనం చెప్పొచ్చు. ఐబొమ్మ రవి బాటలో నడవబోతున్నటువంటి వారెవరు, అసలు వారు నిర్వహించబోతున్నటువంటి పైరసీ వెబ్సైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫలానా వాళ్ళని మనం చెప్పలేము సార్, ఎందుకంటే వాడు యంగా ఓల్డ్ అని చెప్పలేము, ఇండియన్ అని చెప్పలేము, అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పలేము. వ్యక్తుల పేర్లు కాదు, ఇంకా నిర్వహిస్తున్నటువంటి పైరసీ వెబ్సైట్ పేరేంటి అంటే ఐబొమ్మ స్పెల్లింగ్సే కొంచెం మారుస్తున్నారు, పెద్దగా ఏం లేదు. ఒకటి రెండు ఆల్రెడీ ఉన్నటువంటి ఐబొమ్మనే బొమ్మ అన్నప్పుడు BAN MMAను MNAను కొంచెం స్పెల్లింగ్స్ మారుతూ మనం చూస్తుంటాం. ప్రొడక్ట్స్ విషయంలో కూడా మన రోజువారీ ప్రొడక్ట్స్ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక సబ్బు ఉంది అనుకోండి, దాని స్పెల్లింగ్ మార్చేసి సర్ఫ్ ఉంది అనుకుని జనరల్గా రూరల్ మార్కెట్లో ఆ స్పెల్లింగ్స్ అర్థం కాబట్టి అదే బొమ్మ పెట్టి, గతంలో మనకు నిర్మా అని ఒక సర్ఫ్ ఉండేది, ఆ పాప బొమ్మ పెట్టి పక్కన ఏదో ఒక సర్ఫ్ రిలీజ్ చేసి పల్లెటూరులో ఎక్కువ మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు. ఆ తరహానే ఇప్పుడు సైబర్ కాబట్టి స్పెల్లింగ్స్ మార్చేసుకొని చేస్తున్నారు. అది పలానా వాడు ఎక్కువైతే మనకు బీహార్ నుంచి గ్యాంగ్ బాగా ఉందనేది సైబర్ క్రిమినల్స్ వాళ్ళే ఒక
టీమ్గా మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేది ఒకటి. ఎందుకంటే ఈ డిజిటల్ అరెస్ట్ విషయంలో కానీ, మీకు లాటరీ వెళ్ళిందనే విషయంలో కానీ ఎక్కువ అట్నుంచి బీహార్ నుంచేనే క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. వాళ్ళే అఫెన్స్ సైబర్లో కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఇవన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా సింపుల్ 10+2 చదివిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళకు టెక్నికల్గా బీటెక్ ఏదో చేసి నాలెడ్జ్ కూడా తక్కువ వాళ్ళకి. అయినా కూడా ఇట్లాంటి క్రైమ్ తరహా ఈ యాప్స్ మీద కానీ ఈ టెక్నాలజీ మీద కొంచెం గ్రిప్ సంపాదించుకొని చేస్తున్నారు. ఇండియా వాళ్ళు ఉన్నారు, ఇండియా ఏతరులు కూడా ఉన్నారనేది మనం చెప్పొచ్చు. అంటే పైరసీ వెబ్సైట్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతామంటూ కూడా సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయన టీం కూడా వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారిస్తున్నటువంటి క్రమంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఇక పైరసీ సైట్ నిర్వహిస్తున్న వారందరి మీద కూడా ఇప్పుడు నిఘా నేత్రాలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఆయన బాటలో ఇప్పుడు ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే ఈ పైరసీ సైట్లను వెబ్సైట్లను నిర్వహిస్తూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళ అంత కూడా ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటారు? సజ్జనార్ గారు చెప్పినట్టు వాక్యాన్ని స్వాగతించాల్సిందే. నిజంగా కూడా ఒక పాదం అయిపోయారు. కానీ సజ్జనార్ వచ్చిన తర్వాత మొదలైంది అనుకోవడం మాత్రం సబబు కాదు. అంతకుముందు కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు కూడా వాళ్ళని అక్కడ బీహార్కి వెళ్ళి ఇద్దరిని ప్రధాన నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి కూడా మనకు ఆ టెక్నాలజీ విషయంలో పోలీసు విభాగంలో టోటల్ ఇండియా మొత్తంలో తెలంగాణ పోలీసులు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ పోలీసులు కానీ టెక్నాలజీ పరంగా కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విషయంలో కానీ చాలా అప్డేటెడ్గాను చాలా షార్ప్గా ఉంటారనే విషయం పేరొందిన విషయమే. ముఖ్యంగా ఈ సైబర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రైమ్ను ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ యాడ్ చేయడం అనేది తెలంగాణ పోలీసుల యొక్క అసెట్గానే చెప్పాలి. ఈ విషయంలో ఈ క్రైమ్ అంటే టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దాని తగ్గట్టు క్రైమ్ అందులో నుంచి ఏమేమి వస్తున్నాయో, ఏమేమి మోసాలు ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు అవేర్ చేస్తూ దాని తగిన చట్టాలను సజెస్ట్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా అంటే ప్రజలు మోసపోకుండా చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇవన్నీ అంటే నీకు లాటరీ వెళ్ళిందనో, లేదా మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారనమో, లేదా మీకు ఏదో ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పే తరహా మోసాలు వేరేగా ఉన్నాయి. ఒక సెక్టర్ అంటే సినిమా సెక్టర్ని పైరసీ రూపంలో పట్టేసుకొని సినిమాలు నష్టపోడిస్తూ అంటే సినిమాకి సంబంధించినటువంటి లింక్స్ని అలాగే ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ లింక్స్ని కూడా హ్యాక్ చేసి కొంతమంది ఆ సైట్స్లో డైరెక్ట్గా అసలు ఆ లింక్స్ని కాపీ చేసి వీక్షకులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు సినిమా సెక్టర్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సినిమా రంగాన్ని నష్టపరుస్తూ ఎవరైనా కోట్ల రూపాయలనే కాదు, ఇక్కడ అది ₹1 వాల్యూ అయినా ఒకరి వస్తువును ఒకరు దొంగిలించడం అనేది చట్టరీత్యా నేరం. అట్లాంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అదొక కంటిన్యూటీ అంటే ఒకసారి ఏదో తెలుసో తెలియక నేరం చేసిన వాడు కాదు, అది కంటిన్యూగా ఒక వృత్తిగా భావించి అదొక ప్రొఫెషనల్గా భావించి జరుగుతున్నటువంటి ఈ పైరసీ ఏదైతే ఒకరి ఆస్తిని ఒకరి హక్కులు పొందినటువంటి బుక్కే కావచ్చు, కథే కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా సరే కాపీ రైట్స్ ఉన్నటువంటి అవసరాన్ని దొంగిలించడాన్ని మనం దీన్ని క్రైమ్లో చూస్తాము. ఈ క్రైమ్ ఖచ్చితంగా చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా కాపీరైట్ యాక్ట్స్ ప్రకారం చూసుకున్నా, జనరల్ క్రైమ్ యాక్ట్ ప్రకారం చూసుకున్నా అది నేరమే కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఇక నుంచి అంటే ఎవరైనా సరే టెక్నికల్గా దొరకము అనే భావంతో చేస్తున్న నేరాలు ఏదైతే ఉన్నాయో ఎట్లా ఎప్పటికైనా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళైనా సరే ఎవరైనా దొరకాల్సిందే, దొరుకుతాం కాబట్టి నేరం చేయకుండా ఉండాలన్న ఆలోచన వస్తుంది. కొంచెం ఎవరైతే అవుతారు సో అంటే నేరం చేసే అవకాశాలు తగ్గుతాయి, క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి పోలీసు చర్యలు కానీ ఇట్లాంటి పోలీసులు ఇచ్చేటువంటి ఈ వాక్యాలు ఏదైతే ఉక్కుపాతం మోపుతాం అన్నట్టు స్వాగతించాల్సింది. నిజంగా కూడా గట్టిగా సీరియస్గా తీసుకున్నారని అనుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ.